ఆర్యవైశ్య అభివృద్ధి సంఘ అధ్యక్షులు సిద్ధంశెట్టి రమణను ఏకాగ్రవంగా ఎన్నుకున్నారు. కామారెడ్డి పట్టణంలోని గాంధీనగర్ లో గల ఆర్యవైశ్య అభివృద్ధి సంఘంలో ఎన్నికల అధికారులు మోటూరి పురుషోత్తం, చాట్ల లింగం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య అభివృద్ధి సంఘ అధ్యక్షులుగా సిద్ధంశెట్టి రమణ, ప్రధాన కార్యదర్శి నంగలూరి వెంకటేశం, కోశాధికారి శీలా వెంకటరాజేలను ఏకాగ్రవంగా ఎన్నుకోవడం జరిగిందని ఆర్యవైశ్య అభివృద్ధి సంఘ అధ్యక్షులు సిద్ధంశెట్టి రమణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య అభివృద్ధి సంఘ అధ్యక్షులు సిద్ధంశెట్టి రమణ, ప్రధాన కార్యదర్శి నంగలూరి వెంకటేశం, కోశాధికారి వెంకటరాజయ్య మాట్లాడారు. 2 సంవత్సరాలుగా ఆర్యవైశ్య అభివృద్ధి సంఘం అధ్యక్షత, ప్రధాన కార్యదర్శి, కోశాధికారిగా ఏకాగ్రవం ఎన్నుకున్నందుకు ఆర్యవైశ్య అభివృద్ధి సంఘ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మా మీద నమ్మకంతో మమ్మల్ని ఏకాగ్రవంగా ఎన్నుకున్నందుకు మా వంతుగా సహాయ సహకారం చేస్తామన్నారు. నిరుపేద ఆర్యవైశ్య సంఘ కుటుంబ సభ్యులకు తోడ్పాటు అందిస్తామని, పైన అంతస్తు కూడా సంఘ సభ్యుల సహకారంతో కట్టిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సునీల్, కుబ్బా, వెంకటరాజం, తృప్తి, అనిల్, కాముని సందీప్, కస్పా శ్రీనివాస్, పప్పుల సోమశేఖర్, ఆర్యవైశ్య అభివృద్ధి సంఘ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు చీల వెంకటరాజయ్య. నేను ఈ యొక్క ఆర్యవైశ్య అభివృద్ధి సంఘానికి కోశాధికారిగా మరి ఏకగ్రీవంగా సభ్యులందరూ చేరుకోబడ్డాను. నా యొక్క శాయశక్తుల ఎలాంటి తప్పులు లేకుండా, ఎలాంటి మరి వాళ్ళతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సంఘం యొక్క కృషికి, అదేవిధంగా భవిష్యత్తులో ఈ సంఘం యొక్క పేరు అందరూ కూడా భవిష్యత్తులో అందరూ తలుచుకునే విధంగా చేయడానికి మేము ముగ్గురు కూడా ఉన్నాము. అదేవిధంగా ఈ విధంగా ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి మా సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతనిశ్చయంతో ఉన్నామని, అందుకే ప్రతి ఒక్క సభ్యుడు సహకారంతో ఇంత పూర్తి చేసినాము. ఇంకా పైన కూడా కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. జై నేను సిద్ధంశెట్టి రమణ, ఆర్యవైశ్య అభివృద్ధి సంఘం నుంచి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకుంటున్న గౌరవ సంఘ సభ్యులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు ప్రెస్ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా మీద గౌరవం ఉంచి ఈ సంఘ అభివృద్ధికి దినదిన అభివృద్ధికి చెందాలని, ఇంకా డెవలప్మెంట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వాదం కోరుచున్నాను. ఏకగ్రంగా ఎన్నుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉన్నది. ఇంకా నాకు ఆరోగ్యాలు కలగాలని అమ్మవారిని కోరుచున్నాను. ఇంకా ఎంతో సేవ చేయాలని, 24 గంటలు కృషి చేయాలని, ఇంకా పైన వర్క్ ఉన్నది. పైన మినీ ఫంక్షన్ చేయాలని, పేద కుటుంబాలకు తక్కువ బడ్జెట్లో ఈ ఫంక్షన్ హాల్ బుకింగ్లకు, పెళ్లిళ్ళు కానీ, చిన్న చిన్న కార్యాలు కానీ తక్కువ రూపంలో మినిమం తక్కువ అమౌంట్లో పెట్టి ఫ్రీగా తక్కువ అమౌంట్లో కానీ మెయింటైన్ తీసుకొని ఇవ్వాలని మేము మా సంఘం యొక్క కృతనిశ్చయంతో ఉన్నామని, అందుకే ప్రతి ఒక్క సభ్యుడు సహకారంతో ఇంత పూర్తి చేసినాము. ఇంకా పైన కూడా కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము.